నాణ్యమైన జీవామృతం తయారీ విధానం. కావాల్సిన పదార్థాలు: 10 కేజీల నాటు ఆవు పేడ, 10 లీటర్లు దేశీ ఆవు మూత్రం, 2 కేజీల పప్పుల పిండి శనగపిండి, 2 కేజీల బెల్లం, గుప్పుడు పుట్టమట్టి, 100 లీటర్లు నీరు. 100 లీటర్ నీటిలో పప్పుల పిండి విడిగా కలుపుకోవాలి, బెల్లం విడిగా కలుపుకోవాలి, పేడ విడిగా కలుపుకోవాలి. ఇక్కడ 10 లీటర్ల మూత్రం అన్నీ ఒక్కొక్కటిగా వేయాలి. 100 లీటర్ల నీటిలో వేసి సబ్జీ దిశలో కలపాలి. అలా కలిపి అలా 7 రోజులు ఉంచిన తర్వాత జీవామృతం తయారవుతుంది. రోజుకి 3 సార్లు కడతా సవ్య దిశలో కలపాలి. ఒకసారి ఆఫ్ చేయండి. తయారు చేసే విధానం చెప్పమ్మా. చేస్తాను చెప్పమ్మా. పేడ 10 కేజీల పేడని బకెట్లో కలుపుకోవాలి. 10 లీటర్ల నీళ్ళు తీసుకొని ఇందులో కలుపుకోవాలి. మళ్ళీ చెప్పు. జరిగింది. శనగపిండి కూడా ఉండలు లేకుండా కలుపుకోవడం జరిగింది. ఇవి ఒక్కొక్కటిగా 100 లీటర్ల నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఆవు పేడ మెత్తగా కలుపుకొని 100 లీటర్ల నీటిలో వేస్తాం. పుట్టమట్టి కూడా ఇందులో కలిపేసి వేసుకోవాలి. బెల్లం కరగ తీసి ఇందులో వేసుకోవాలి. మూత్రం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కర్రతో సబ్జీ దిశగా క్లాక్ వైజ్ ఇలా కలుపుకోవాలి. రోజుకి ఎన్నిసార్లు కలపాలి? రోజుకు 3 సార్లు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు కర్రతో కలపాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని మీద ఒక గోనె పట్ట కప్పుకోవాలి. ఓకే. ఇలా తయారైన మిశ్రమాన్ని ఎన్ని రోజులు తయారవుతుంది? ఇది వారం రోజులకి తయారవుతుంది. వారం రోజుల తర్వాత ఉపయోగించుకోవాలి. 10 రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని ఎన్నిసార్లు కలపాలమ్మా? రోజుకి 3 సార్లు కర్రతో కలపాలి. దీని ఉపయోగం 7 రోజులు తయారవుతుంది. అంటే 7 రోజులకి 3 డేస్లో వాడేసుకోవాలి. అంటే 10 రోజులు అంటే 10 డేస్లో చెప్పు చేశాను. మీరు అడగండి. ఉపయోగాలు చెప్పమ్మా దీని గురించి. దీనివల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు యాక్టివేట్ అవుతాయి, అంటే వృద్ధి చెందుతాయి. దానికి కావాల్సిన స్ట్రెంత్ ఇస్తుంది. అందువలన ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెందడం కోసం ద్రవజీవామృతాన్ని జీవప్రేరకంగా వాడుకుంటాం. వరి పొలంలో 4 సార్లు పారించుకోవచ్చు. స్ప్రే కూడా చేసుకోవచ్చు. మీరు అటు ఇటు నుంచోండి, కట్టుకుని నుంచోండి. వాళ్ళు వెనక్కి మీరు ముందుకి. ఓకే అమ్మ, మీరు ఓకేనండి, అయిపోయినట్టేనా? వాయిస్ లాగుతుంది అక్కడ వరకు. లాగండి. వయసు పక్కకైతే 100 లీటర్లు 5 లీటర్లు వేసుకోవాలి. 100 లీటర్లు నీటిలో జీవామృతం వేసుకోవాలి.
30 నుంచి 40 అయితే 100 లీటర్లు 10 లీటర్లు వేసుకొని జీవంతో పిచికారీ చేసుకోవాలి. 40 నుంచి 50 అంటే 60 లోపు అయితే 15 లీటర్లు వేసుకోవాలి. మొక్క బట్టి దీని క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. మొక్క కాండం ఆకులు అన్నీ తడిచేలాగా స్ప్రేయింగ్ ఇచ్చుకోవాలి. ఒకేసారి అనాలి అందరం. ఓకే